ఆ, ఈయన అన్నాడు నిన్న కేసీఆర్ వెంట్రుకు కూడా పీకలు ఎవరని చెప్పన్నారు కదా. గతంలో అంటండి ఏలుగు అంటే ఎలుగుబండి ఉండేది కదా, ఎలుగుబంటిని ఊర్లు మొత్తం తిప్పేటోళ్ళంట. ఊళ్ళల్లోకి వచ్చి తిప్పేటోళ్ళు. ఎందుకు తిప్పేటోళ్ళు అంటే దాని ఎంట్రుక బీకి మొలక కట్టుకుంటే ధైర్యం వస్తుందని చెప్పేవాళ్ళంట. మరి కేసీఆర్ ఎంట్రుక బీకి ఆడగట్టుకుంటే ఏమొస్తుంది? ఎంట్రుక బీకలేరు, ఎంట్రుక బీకలేరు. ఆయన ఎంట్రుక బీక్కొని ఏం చేసుకోవాలండి? ఎలుగుబంటి ఎంట్రుక బీకి మొలక కట్టుకుంటే ధైర్యం వస్తుందని చెప్పి అప్పట్లో ఒక నమ్మకం ఉండేది కాబట్టి దాన్ని ఊళ్ళలో మొత్తం తిప్పేవాళ్ళు, ఎంట్రుకలు బీక్కొని మొలక కట్టుకునేవాళ్ళు కొంతమంది. మీ నాయన నువ్వు తీసుకొచ్చి ఊరిలో తిప్పుతున్నావు. ఇప్పుడు ఆయన ఎంట్రుక బీకి ఆడగట్టుకుంటే ఏమొస్తుంది? మీ మీ యొక్క అవినీతి సొమ్ములు ఏమన్నా భాగం వస్తుందా? రాదు కదా. ఎంట్రుకు కూడా పీకలేవు అంటే ఆల్రెడీ పీకాడు మీది మొత్తం, పీకి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇప్పటికైనా ఇట్లాంటి వాప్ మాటలు, బలుపు మాటలు తగ్గించుకుంటే మంచిది. ఏది ఏమైనా వ్యక్తి ఎలాంటి ఏమైనా సరే రేవంత్ రెడ్డి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో నువ్వు ఒక ఒక సీనియర్ పొలిటీషియన్వి, 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, మన 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి కొడుకువి, పార్టీలో కాబోయే ప్రెసిడెంట్వో లేకపోతే ఇంకేదో జరుగుతున్నాయి కదా మీ పార్టీలో, వాట్ ఎవర్. ఇంత తెలిసినోడు, అమెరికాలో చదువుకున్నాడు, ఇంత తెలిసినోడివి ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలని తెలియదా నీకు? చిల్లరగాడంటావు ముఖ్యమంత్రిని. ఇదేనా నీ సంస్కారం? మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు మీ నాయన్ని కూడా ఇదే విధంగా చిల్లరగాడు అన్నప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు?